Sunshine, it's our sunshine. I am Dr. Sudhakar Reddy, endocrinologist, Sunshine Hospital, Secunderabad. Today I am going to discuss something about diabetes. Basically, diabetes is a common problem. About 20% of population are suffering from this problem. And uncontrolled diabetes is like a slow and sweet poison. అందుకని డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నవంబర్ 14th మనం వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది ఎందుకంటే 1921లో గ్రేట్ సైంటిస్ట్ బై నేమ్ బ్యాంటింగ్ ఫస్ట్ టైం డిస్కవర్డ్ ఇన్సులిన్. సో ఆయన బర్త్డే సందర్భంగా నవంబర్ 14th రోజు వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ డయాబెటీస్ అని ఎప్పుడు డౌట్ వస్తుంది మనకు. సో మెయిన్గా దే విల్ ప్రజెంట్ విత్ లైక్ దాహం ఎక్కువ వేయడం, యూరిన్ ఎక్కువ రావడం, ఆకలి ఎక్కువ వేయడం, తిమ్మిర్లు, మంటలు, అలసట ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డయాబెటీస్ సస్పెక్ట్ చేస్తాం. సో సస్పెక్ట్ చేసినప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c టెస్ట్. ఫాస్టింగ్ షుగర్ మోర్ దెన్ 126 mg/dL and post sugar more than 200 mg/dL and HbA1c అదేంటంటే యావరేజ్ 3 months బ్లడ్ షుగర్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది 6.5 అండ్ అబోవ్ ఉన్నప్పుడు డయాబెటీస్ అంటాం. అండ్ దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్, బట్ మెయిన్గా మనకు టైప్ 1 అండ్ టైప్ 2 అండ్ ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఎక్కువ పిల్లల్లో చూస్తుంటాము, చిన్న పిల్లల్లో. దే ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్. అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది మెయిన్గా అడల్ట్స్లో చూస్తాం. అండ్ ప్రెగ్నెన్సీ విత్ డయాబెటీస్ అనేది చాలా కామన్ ఎంటిటీ. అండ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ బేబీ అండ్ మదర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్, షుగర్ అసలు ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది? సో దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ విత్ అన్కంట్రోల్డ్ షుగర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా అక్యూట్ అండ్ క్రానిక్ కాంప్లికేషన్స్ అన్నట్టుగా డివైడ్ చేస్తాము. అక్యూట్ కాంప్లికేషన్స్ అంటే 2 ప్రాబ్లమ్స్ మెయిన్గా, హైపోగ్లైసీమియా అండ్ డీకే అని ఉంటాయి. హైపోగ్లైసీమియా అంటే ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, వెరీ యంగ్, వెరీ ఓల్డ్, లో షుగర్ అయినప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిపీటెడ్ లో షుగర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్. నెక్స్ట్, డీకే అనేది డయాబెటిక్ కీటో అసిడోసిస్. హై షుగర్స్ ఉన్నప్పుడు వామిటింగ్స్, పెయిన్ అబ్డమెన్ అండ్ టూ మచ్ డీహైడ్రేషన్, ఫీవర్ ఇలా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఇంట్లో మేనేజ్ చేయలేము, హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే అగైన్ 2 టైప్స్ ఉంటాయి. లైక్ మైక్రో కాంప్లికేషన్స్, మ్యాక్రో కాంప్లికేషన్స్. మైక్రో కాంప్లికేషన్స్ అంటే నెఫ్రోపతి, న్యూరోపతి అండ్ రెటినోపతి. సో ఐ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, నర్వ్స్ డ్యామేజ్ అనేది చాలా చాలా కామన్ ప్రాబ్లమ్ ఇన్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్స్. నెక్స్ట్, మ్యాక్రో ప్రాబ్లమ్స్ అంటే లైక్ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అండ్ డయాబెటిక్ ఫుట్ గ్యాంగ్రీన్. కంపేర్ టు జనరల్ పాపులేషన్ 2 to 3 times హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. అందుకని లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్లో. నెక్స్ట్, హౌ టు ట్రీట్ ద పేషెంట్. సో బేసిక్ థింగ్ డయాబెటిక్ పేషెంట్స్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఓన్లీ 2 things, ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ కంట్రోల్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఎవ్రీ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది యోగా కావచ్చు, రన్నింగ్ కావచ్చు, సంథింగ్. సో మీకు సూట్ అయ్యే ఎక్సర్సైజ్ ఏదైనా ఓకే. నెక్స్ట్, రిగార్డింగ్ డైట్, మెయిన్గా మార్నింగ్ టు నైట్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉండాలి డైట్. అట్ ఎ టైమ్ హెవీ క్వాంటిటీ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ డయాబెటిక్స్. 3 మెయిన్ మీల్స్ అండ్ 3 స్నాక్స్ అన్నట్టు ఉండాలా. అండ్ టైమింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, లేదంటే షుగర్స్ టూ మచ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఫుడ్ టైమింగ్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అండ్ రెగ్యులర్ మెడికేషన్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ అన్నీ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు ఫిక్స్డ్ డోస్ అన్నట్టు ఉండదు డయాబెటిక్ పేషెంట్కు. అందుకని అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా ల్యాబ్ టెస్టింగ్ చేయించుకోవాలా. నాట్ ఓన్లీ షుగర్స్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్లో. ఓన్లీ ఫాస్టింగ్ పోస్టింగ్ మానిటరింగ్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, చాలా వరకు డయాబెటీస్ అని డయాగ్నోస్ కాగానే పేషెంట్స్ డిప్రెస్ అవుతారు. డోంట్ బి డిప్రెస్డ్, బీ పాజిటివ్ అండ్ లీడ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. Sunshine, it's our sunshine.